నేను చూస్తాం నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై నమోదైన అవిశ్వాస తీర్మానం నెక్కింది. 15 మంది డైరెక్టర్లు క్యాంపు నుండి నేరుగా జిల్లా సహకార బ్యాంకు బలపరీక్షకు హాజరయ్యారు. భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అయితే భాస్కర్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని వాట్సాప్ లో పంపించారని, అది చెల్లదని అధికారులు చెబుతున్నారు. రాజీనామా చెల్లకపోవడంతో అవిశ్వాస తీర్మానం నెక్కనుంది. డీసీసీబీ చైర్మన్ పీఠం హస్తగతం కానుంది. వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి చైర్మన్ గా ఎన్నిక కానున్నారు. చూసిన నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై నమోదైన అవిశ్వాస తీర్మానం నెక్కింది. 15 మంది డైరెక్టర్లు క్యాంపు నుంచి నేరుగా జిల్లా సహకార బ్యాంకు పరీక్షకు హాజరయ్యారు. భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అయితే భాస్కర్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని వాట్సాప్ లో పంపించారని, అది చెల్లదని అధికారులు చెబుతున్నారు. ఇక రాజీనామా చెల్లిపోవడంతో అవిశ్వాస తీర్మానం నెక్కనుంది. డీసీసీబీ చైర్మన్ పీఠం హస్తగతం చేసుకుంది. ఇక వైస్ చైర్మన్ గా రమేష్ రెడ్డి చైర్మన్ కి ఎన్నికయ్యారు. చూస్తున్నాం నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గా భాస్కర్ రెడ్డిపై నమోదైన అవిశ్వాస తీర్మానం నెక్కింది. 15 మంది డైరెక్టర్లు క్యాంపు నుంచి నేరుగా జిల్లా సహకార బ్యాంకు బలపరీక్షకు హాజరయ్యారు. భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. అయితే భాస్కర్ రెడ్డి తన రాజీనామా పత్రాన్ని వాట్సాప్ లో పంపించారని, అది చెల్లదని అధికారులు చెబుతున్నారు. రాజీనామా చెల్లపడంతో అవిశ్వాస తీర్మానం నెక్కనుంది. డీసీసీబీ చైర్మన్ పీఠం హస్తగతం చేసుకునుంది. ఇక వైస్ చైర్మన్ గా భాస్కర్ రెడ్డి చైర్మన్ కి ఎన్నిక కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లాలో ఇటు అస్సాం పార్టీ అవిశ్వాస పరంపర కొనసాగుతుంది. ఒక్కొక్క స్థానిక సంస్థను తన హస్తగతం చేసుకుంటుంది. ముఖ్యంగా ఇటు ఆర్మూరు మున్సిపాలిటీ హస్తగతం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు డీసీసీ చైర్మన్ పై కూడా కన్నేసింది. ఇది ప్రస్తుతానికి డీసీసీ చైర్మన్ గా మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడైనటువంటి పోచారం భాస్కర్ రెడ్డి చైర్మన్ గా కొనసాగుతున్నాడు. అయితే అతనిపై అవిశ్వాస తీర్మానం కూడా సంబంధించిన డైరెక్టర్లు పెట్టారు. ఈ రోజు నేరుగా క్యాంపు కార్యాలయం నుండి 17 మంది డైరెక్టర్లు ఇటు డీసీసీ బ్యాంకు చేరుకున్నారు. అయితే ఇక్కడ డీసీసీ దీనికి సంబంధించి కూడా ఈ రోజు సమావేశం కూడా అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానంలో పూర్తిగా 17 మంది డైరెక్టర్లు పాల్గొనగా 16 మంది కూడా అవిశ్వాసానికి సపోర్ట్ చేస్తూ కూడా తమ ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో డీసీసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి పై కూడా అవిశ్వాసం నెగ్గినట్లు కూడా డీసీ ఇందాకనే ప్రకటించారు. మొత్తం 17 మందికి సంబంధించి 16 మంది కూడా అవిశ్వాస తీర్మానం ఒప్పుకున్నట్లు కూడా దీనికి ఇప్పటి అవిశ్వాస తీర్మానం నెగ్గిందని కూడా అధికారికంగా ప్రకటించారు. మొత్తం దానికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా చైర్మన్ పదవికి పోతున్న భాస్కర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. అయినప్పటికీ కూడా ఈ సమావేశానికి అతను హాజరు కాని పరిస్థితి ఉంది. తన రాజీనామా పత్రాన్ని కూడా వాట్సాప్ ద్వారా పంపించినప్పటికీ అధికారులు దాన్ని చెల్లదంటూ కూడా ప్రకటించారు. ప్రస్తుతానికైతే విశ్వాస తీర్మానం నెగ్గడంతో కూడా తన పదవి ఏదైతే పోచారం భాస్కర్ రెడ్డి ఉన్నారో తన పదవికి కోల్పోయినట్లు కూడా అధికారులు ప్రకటించారు. అయితే మార్చి నెల 26న ఈ నెల 26న మరోసారి సమావేశం ఏర్పరిచి కొత్త డీసీసీ చైర్మన్ గా ఎన్నుకుంటామని చెప్పి కూడా డీసీ ప్రకటించారు. అయితే ప్రస్తుతంగా అయితే వైస్ చైర్మన్ అయినటువంటి రమేష్ రెడ్డి కూడా ఇదంతా తదంగా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రమేష్ రెడ్డి ఇటు బాల్కొండ నియోజకవర్గం సంబంధించి వేముల మాజీ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి వేముల ప్రసాద్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. అయితే రమేష్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో నిన్ననే చేరాడు. కాంగ్రెస్ సైతం పుచ్చుకున్నాడు. అతను పూర్తిగా దీనికి సంబంధించి కూడా అతను దగ్గర నుండి కూడా నడిపించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా దీని వెనుక కూడా ఇటు మా బోధన్ ఎమ్మెల్యే అయినటువంటి సురేష్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా పూర్తిగా ఉండి కూడా ఇదంతా జరిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఇటు రమేష్ రెడ్డితో పాటు అనేక మరికొంత డైరెక్టర్లు కూడా చేరారు. అనంతరం అవిశ్వాస తీర్మానం ఏదైతే భాస్కర్ రెడ్డి ఉన్నారో భాస్కర్ రెడ్డికి అవిశ్వాస తీర్మానానికి వీరంతా ఏకగ్రీవం ఒప్పుకున్నారు. ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కూడా అతనికి వ్యతిరేకంగా
తమ అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయడంతో కూడా అవిశ్వాస తీర్మానం నెగ్గిందని చెప్పచ్చు. ప్రస్తుతానికైతే తన పదవి కూడా బొత్స భాస్కర్ రెడ్డి కోల్పోయాడు. అయితే మరో 26 డేట్ నాడు కూడా మరో సమావేశం ఏర్పాటు చేసి అక్కడ కొత్త చైర్మన్ ని కూడా ఎన్నుకునే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి చైర్మన్ ని కూడా ఎన్నుకునే అవకాశాలు స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.